వారిది చీకటి ఒప్పందం. ఎవరు? రేవంత్ రెడ్డి గారు అంటున్నారు వారిది చీకటి ఒప్పందం. ఎవరిది అది చూద్దాం. బీఆర్ఎస్ బీజేపీలపై ముఖ్యమంత్రి రేవంత్ ధ్వజం. మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ అభ్యర్థిని దిష్టిబొమ్మలా పెట్టారు. ఈటల మంత్రిగా ఉన్నప్పుడే లక్షల కోట్లు కొల్లగొట్టారు. సికింద్రాబాద్ కిషన్ రెడ్డికి ఓటేస్తే ఉపయోగము లేదు. కరెక్టే కదా, ఎందుకంటే ఈ రెండే. మొన్న ఈసారి అసెంబ్లీ గెలిచినప్పుడు బీజేపీకి 1 సీటు నుంచి 8 సీట్లు వచ్చినప్పుడే బీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తున్నది. మరి బీఆర్ఎస్కు 39 సీట్లను లేకపోతే బీజేపీకి సపోర్ట్ చేస్తుందా? వారి ఇద్దరిది చీకటి ఒప్పందమే. తిరిగి మన కేసీఆర్ దిగిన ఏంటంటే ఇప్పుడు వాటర్ గురించి జగన్మోహన్ రెడ్డికి చీకటి ఒప్పందం జరిగింది. అంటే ఒకసారికి చూసుకుంటే వైఎస్ఆర్సీపీ ఏపీ అయినా, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అయినా అండ్ బీఆర్ఎస్ అయినా వీళ్ళందరి చీకటి ఒప్పందాలతోటి 10 సంవత్సరాలు సెంట్రల్లోనేమో బీజేపీ మోసం చేసింది అండ్ స్టేట్లనేమో బీఆర్ఎస్ మోసం చేసింది. ప్రజలకు మొత్తం ఏనాడు అనుకూలంగా లేదు అని ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ధ్వజం ఎత్తారు. కాబట్టి మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ అభ్యర్థిని దిష్టి బొమ్మలా పెట్టారు. అంటే మల్కాజ్గిరి ఎవరు? భారతీయ జనతా పార్టీ నుంచి ఈటల రాజేందరు, తర్వాత కాంగ్రెస్ నుంచి తర్వాత ఈరోజు సునీత మహేందర్ రెడ్డి, తర్వాత బీఆర్ఎస్ నుంచి ఎవరిని? రాగిడి లక్ష్మారెడ్డిని. ఈ విధంగా ఈటల మంత్రిగా ఉన్నప్పుడే లక్షల కోట్లు కొల్లగొట్టారు. అంటే ఈటల బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఆర్థిక మంత్రి చేసిండు, తర్వాత హెల్త్ మినిస్టర్ చేసిండు. మరి ప్రజలకు అనుకూలంగా తెలుసా తెలియదా? లేకపోతే ఈ రాజకీయ నాయకులు కావాలని వాగ్దానాలు చేస్తున్నారా, కావాలని మాట్లాడుతున్నారా? ఈటల రాజేందరు అధికారం ఉన్నప్పుడే లక్షలు కొల్లగొట్టారని మరి రేవంత్ సర్కార్ చెప్తున్నారు. సికింద్రాబాద్లో కిషన్ రెడ్డికి ఓటేస్తే ఉపయోగమే లేదు. ఇదైతే తెలంగాణ రాష్ట్ర ప్రజలు అంటున్న మాట, రాజకీయ నాయకులు అంటున్న మాట. ఇప్పుడు ఎన్నిసార్లు హిమాయత్ నగర్ కాన్స్టిట్యున్సీ ఉన్నప్పుడు ఎవరికి లాభం లేదు, అంబర్పేట్ కాన్స్టిట్యున్సీ ఉన్నప్పుడు ఏం లేదు, 2019 ఉన్నప్పుడు సికింద్రాబాద్ ఎంపీ గెలిచిండు, మళ్ళీ 2024లో ఈరోజు సెంట్రల్కు ఆల్రెడీ ఎంపీ మినిస్టర్ ఉన్నాడు, కేంద్ర మినిస్టర్. కాబట్టి ఇప్పుడు మళ్ళీ గెలుస్తాడా గెలవడా? అసలు ఆయన గెలిపిస్తే ఏముంది, ఏం చేయగలుగుతాడని? ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది, అక్కడ రేపు కాంగ్రెస్ వస్తుందా బీజేపీ వస్తుందా? ఈయన బీజేపీ వచ్చినా కానీ ఈయన కేంద్ర మినిస్టర్ నుంచి ఇక్కడికి వెళ్ళి ఈయనకి ఏం చేస్తాడని, భారతీయ జనతా పార్టీ నుంచి ఎవరు గెలుస్తారని, ఎన్ని సీట్లు వస్తాయని. కాబట్టి ఈ సికింద్రాబాద్ కిషన్ రెడ్డికి ఓటేస్తే మాత్రం ఉపయోగం లేదని రాష్ట్ర ప్రజలు అండ్ కాంగ్రెస్ పార్టీకి అంటుంది. కాబట్టి బీఆర్ఎస్ బీజేపీలది పొద్దుటి పూట బంధము, చీకట్లో ఒప్పందం అని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. అంటే బీజేపీలది పొద్దుటి పూటనేమో బంధము, చీకట్లో ఒప్పందం అని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీలోనే లేదన్నారు. చీకటి ఒప్పందంలో భాగంగానే మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ అభ్యర్థిని దిష్టి బొమ్మలా నిలబెట్టారని ధ్వజమెత్తారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థుల ఈటల రాజేందర్ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడే లక్షల కోట్ల రూపాయలు కొల్లగొట్టారని ఆరోపించారు. చూసారా? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ఒకప్పుడు బీఆర్ఎస్ 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఫస్ట్ టైము ఆయన ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ కొన్ని లక్షల రూపాయలు కొల్లగొట్టారు. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు అప్పుడే ఏం చేయలేదు, ఇప్పుడు ఏం చేస్తారు? ఆయన వేరే పార్టీ మార్చుండు ఆయన ఆస్తులు నిలబడడానికి. ఈ పార్టీ గురించి మొత్తం చీకటి ఒప్పందంతో పాటు మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ అభ్యర్థిని దిష్టి బొమ్మలా నిలబెట్టారని ధ్వజం ఎత్తారు. తర్వాత ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గతంలో మొత్తము ఆర్థిక మంత్రి ఉన్నప్పుడే 1000 కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. తర్వాత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోని హైదరాబాదు విశ్వనగరంగా రూపుదిద్దుకునేందుకు పునాది పడిందని చెప్పారు. అంటే ఒకప్పుడు రాజశేఖర రెడ్డి బ్రతికున్నప్పుడు కాంగ్రెస్ పాదయాత్రకి వెళ్ళి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వము ఫామ్లోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత ఈ దివంగత ముఖ్యమంత్రి హయాంలోనే హైదరాబాద్ విశ్వనగరముగా రూపుదిద్దుకునేందుకు పునాది వేసిందని చెప్తున్నారు. కాబట్టి ఈ విధంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రజలు రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి పౌరుల్లా జీవిస్తున్నారని కంటోన్మెంట్ ప్రాంతాన్ని తర్వాత ఈ కంటోన్మెంట్ ప్రాంతంలో తర్వాత ఆయన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రజలు రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి పౌరుల్లా జీవిస్తున్నారు చాలా బ్రహ్మాండంగా. కాబట్టి ఈయన అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆర్థికంగా బాగా జనాలను దోసుకొని ఈరోజు మొత్తం ఈయన ఈటల రాజేందర్ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి ఉన్నప్పుడే చాలా ఆస్తులు కొల్లగొట్టాడు, సంపాదించుకున్నాడు అంటే ఒక ఆరోపణ తెలంగాణ సీఎం
రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. చూడాలి మరి, ప్రజలు గమనించాలి. రేపు ఈయన చేసిండా చేయలేదా, ఇప్పుడు గెలుస్తాడా గెలవడా, తర్వాత ఈయనకున్న మంచి పేరేంది ప్రజలే నిర్ణయిస్తారు.